హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, లిటిల్ టయర్డ్ అంటే లైట్ గా అలసిపోయాను అనమాట. ఓకే, వెల్కమ్ టు సాయి టారో గణేష్ ఛానల్. నేను మిహిమ. ఓకే, ఈరోజు ఈరోజు అయితే ఏం అనుకోలేదండి. ఐ వాజ్ టోటలీ, నేను మొత్తం బాగా డంబ్ అనమాట. అంటే చాలా ఏమి లేదు, నా మైండ్ లో ఏమి లేదు. బట్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు జనరల్ గా కలెక్టివ్ రీడింగ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మంచి మెసేజెస్ ఇవ్వాలి. ఓకేనా? మోటివేషన్ మెసేజెస్ ఇవ్వాలి. మీరు లైఫ్ లో డిప్రెస్డ్ గా అంటే బాధపడుతూ ఉండకూడదు అనేదే నా నేను ఎప్పుడు అలా ఉండాలి అంటాను. ఓకేనా? సో నా పాయింట్స్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ మస్ట్ అండ్ ష్యూర్. ఇంతవరకు నాకైతే ఎవరు అట్లా కామెంట్స్ పెట్టలేదు. బికాస్ దిస్ ఈజ్ స్టిల్ గ్రోయింగ్ ఛానల్ కాబట్టి ఫ్యూచర్ లో నా నా వీడియోస్ వల్ల మీరు సఫర్ అవ్వకూడదు అనే ఒక మోటివ్ అంటే ఒక తెలుగులో, నేను ఐఎమ్ నాట్ తెలుగు మీడియం గర్ల్ అండి. సో మరి నాకు అంత క్లియర్ గా తెలుగులో చెప్పడం నాకు రాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో మీరు అలా ఉండాలి అనేదే నా ఇష్టం అన్నమాట, నా కోరిక. ఓకే, ఐ విష్. సో మై ఫస్ట్ పాయింట్ ప్రతి ఒక్కరికి ప్లీజ్ ట్రై టు లిసన్ కేర్ఫుల్లీ. చాలా క్లియర్ గా వినండి. అర్థం కాలేదు అంటే కానీ అట్లీస్ట్ నేను మరీ అన్న చెప్తాను, కానీ యూ హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్. ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. ఓకేనా? ఎందుకంటే దీని వల్లనే ఫస్ట్ మీరు టయర్డ్ అయిపోతున్నారు, డిప్రెస్ అయిపోతున్నారు. యూ షుడ్ నాట్, మీరు ఇలాగా డిప్రెస్ అవ్వకూడదు. ఓకే, ఏదైనా చూసాను అంటే నాదే కాదు, ఏవైనా మీరు చూస్తున్నారు అంటే మీ అటిట్యూడ్ ని, మీ పర్స్పెక్టివ్ ని, అదే చెప్తున్నాను. అంత క్లియర్ గా తెలుగులో కన్వర్ట్ చేయటం నాకు రాదు. పర్స్పెక్టివ్, దృక్పథం. ఓకే, సో అలాగా మీరు మీ దృక్పథాన్ని మీరు మార్చుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ అండ్ అటిట్యూడ్ ఆల్సో. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ఒక మూవీ రిలీజ్ అయిందండి. మీరు ఒక ట్రైలర్ చూసి మీకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. యూ గాట్ సో అట్రాక్టెడ్. ఓకేనా? దాని క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలీదు, ఆ స్టోరీ ఏంటో కూడా తెలియదు. బట్ మీరు వెళ్తారు మూవీకి. వెళ్ళి ట్రైలర్ చూడగానే యు గోట్ ఎక్సైటెడ్. తర్వాత వెళ్ళేసి ఆ మూవీ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ మూవీ కూడా మీకు బేస్డ్ ఆన్ దట్ థ్రిల్లరా, హర్రరా, కామెడీనా, సో అలా మీకు ఎలా ఉంటే నచ్చుతుందో దాన్ని బేస్ చేసుకొని వెళ్తారు కదా మూవీకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్టోరీ టెల్లింగ్ బట్టి క్లైమాక్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు. తర్వాత ఏదైనా కూడా మూవీలో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో చెప్తాను అదే ఎగ్జాంపుల్ గా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మూవీస్ లో మీకు జరిగిన విధంగానే అక్కడ ఉంటాయి. ఓకేనా? అదేమంత స్పెషల్ ఏం కాదు కదా. హీరో మిమ్మల్ని మీరు హీరోగా అనుకుంటారు, మిమ్మల్ని మీరు హీరోయిన్ గా అనుకుంటారు. ఓకే, సమ్ టైమ్స్ మీకు నచ్చని వాళ్ళు విలన్ లా కనపడతారు. అలాగా మీకు నచ్చని వాళ్ళు ఉంటారు కదా విలన్లు, వాళ్ళు ఆ మూవీ చూసినా కూడా వాళ్ళు హీరోలు అనుకుంటారు, వాళ్ళు హీరోయిన్లు అనుకుంటారు. ఓకే, సో అది దట్ ఈస్ ద నార్మల్ ప్రాసెస్. దట్ ఈస్ ద నార్మల్ అటిట్యూడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా? ఒక హ్యూమన్ బీయింగ్ కి దట్ ఈస్ ద నార్మల్. ఒక ఒక అదంతే అండి. ఇంకా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా నేను ప్రిపేర్ కాలేదు. బట్ నేను ఇలా చెప్పాలి అని అనిపించింది నాకు. సో అలా మీరు మూవీ చూస్తే మీరు అలా అనుకుంటారు. సో కమింగ్ టు దిస్ పాయింట్, టారో కార్డ్ రీడింగ్ గురించి వస్తాం. సో టారో కార్డ్ రీడింగ్ లో కూడా సేమ్ అదే జరుగుతుందండి. ఏమంటే నేను కార్డ్స్ తీసి స్టోరీ చెప్తాను. ఓకేనా? ఆ స్టోరీ చెప్పే విధానాన్ని బట్టి మీరు అట్రాక్ట్ అవుతారు. ఆ స్టోరీ టెల్లింగ్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, అవన్నీ మీకు అట్రాక్టివ్ గా అనిపిస్తే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే మీ స్టోరీస్ కి రెజనేట్ అవుతాయా లేదా అని అడుగుతూ ఉంటాను కదా. మీ స్టోరీస్ ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అటాచ్మెంట్ అయి తీరుతుంది. బికాజ్ ఇది చెప్పేది కథలు, ఇవి ఓన్లీ కథలు మాత్రమే. మీ గురించి నాకేం తెలీదు, నా గురించి మీకేం తెలీదు. సో నేను ర్యాండమ్ గా కార్డ్స్ తీస్తాను, ఏదో ఒక
ఒక స్టోరీ వస్తుంది, అది అల్లుకొని పోతాను. అండ్ మీరు దాన్ని అందుకనే మూవీ కూడా మీరు చూసారంటే కొంచెం మీకు రిలేటెడ్ గా మూవీ ఉంది అనుకోండి, ఓ క్లైమాక్స్ అలాగే ఉండాలి అనుకుంటారు. అక్కడ ఎదుటి పర్సన్ అంటే నెగిటివ్ పర్సన్ మీ వాళ్ళలో పోల్చుకొని వాళ్ళు కూడా అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే అయిపోతారు. ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదండి, ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళు కాదు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యారు, ఆ సిచ్యుయేషన్స్ వచ్చాయి మీకు, ఆ సిచ్యుయేషన్స్ అలా చేశాయి. ఓకే, అలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి, ఓకేనా, వాళ్ళతో ఎలా ఉండాలి అని గైడెన్స్ మాత్రమే నేను ఇవ్వగలను. మీరు ఆ మూవీలో కూడా చెడ్డవి వదిలేయండి, చెడ్డ పనులు చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది, పుష్పలో హీరో ఏమైనా మంచి పని చేస్తాడా? లేదు. బట్ ఆ పుష్ప మీరు తీసుకోవాల్సిన మంచి మెసేజ్ ఏంటి? ఆ పుష్పలో మూవీ లాగా అంత ధైర్యంగా ఉండాలి, అంత కాన్ఫిడెంట్ గా ఉండాలి, అసలు అందనంత ఎత్తుకు అంటే ఎయిమ్ హై అంటారు కదా, చాలా గొప్ప గొప్ప విషయాల్ని కావాలి అనుకోవాలి, ఎప్పుడు తక్కువలో ఉండాలి అనుకోకూడదు. సో మీరు అలా అలా తీసుకోండి, కానీ రాంగ్ వేలో వెళ్ళాలని తీసుకోకూడదు కదా. సో సో టారో రీడింగ్ లో కూడా సేమ్ ఎగ్జాక్ట్ థంబ్నెయిల్ చూసి మీకు నచ్చితే చూస్తారు, ఓకేనా. అది మీ పాయింట్, మీకు ఎలా అనిపిస్తే అలాగా, ఓకేనా. మీకు ఆ థంబ్నెయిల్ మీకు నచ్చినట్టే మీరు చూస్తారు, నచ్చకపోతే చూడరు. ఓకే, ట్రైలర్ నచ్చితే మీరు మూవీకి వెళ్తారు, ఆ ట్రైలర్ ఆ తర్వాత ట్రైలర్ లో ఉండే అది మూవీ ఏంటి, థ్రిల్లర్, హర్రర్ అని చూసుకుంటారు కదా. సో మీరు డైలీ ఈ నా వీడియోస్ చూస్తున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఆ వీడియో చూస్తారు. ఓకే, ఈ పాప అయితే బాగా చెప్తుంది, లేకుంటే అమ్మాయి అయితే బాగా చెప్తుంది, లేకుంటే అతనైతే బాగా చెప్తారు అనేది చూసుకునే వెళ్తారు కదా. సో అలాగా ఆ పర్స్పెక్టివ్ తోని నాదే కాదు ఏ వీడియో అయినా చూడండి, అప్పుడు మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. మీకు సపోర్టివ్ గా నా వీడియోస్ వస్తున్నాయి అనుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ వస్తున్నాయి అనుకోండి, యూ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఇదే ఖచ్చితంగా జరగాలి అని మీరు చూడరు, బట్ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి చూస్తారు. అండ్ అందులో ఉండే మంచి పాయింట్స్ మీరు యూజ్ చేసుకుంటారు. యూనివర్స్ మీకు యూనివర్స్ ఇలాగా నేను చెప్పే కథల్లోనే కాదండి, మీకు యూనివర్స్ ప్రతి డైలీ రొటీన్ లో ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉండండి. స్పిరిచువల్ గా వెళ్తే మాత్రము అడుగు కూడా మీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి, మీరు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి కూడా యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ఇస్తోంది. అది చెప్పాలి అంటే ఇంత చిన్నగా అయిపోదు, ఇట్ విల్ టేక్ అవర్స్ అండ్ అవర్స్ అనమాట, గంటలు పడుతుంది స్పిరిచువల్ గా మీకు స్పీచ్ ఇవ్వాలంటే. సో మీరు ఖచ్చితంగా మీ దృక్పథాన్ని మార్చుకుంటే నేను చాలా హ్యాపీగా అయిపోతానండి. మీరు దృక్పథాన్ని మార్చుకున్నారు అనుకోండి, మీరు ఫ్యూచర్ లో కూడా యూ విల్ ఫీల్ వెరీ 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 కంట్రోల్డ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్ ని మీరు చాలా కంట్రోల్ చేసుకుంటారు. ఇంకా నేను చెప్పలేనండి, దట్ విల్ బి అన్ అమేజింగ్ జర్నీ అనమాట, ఓకేనా. సో ద ఫస్ట్ పాయింట్ ఇదండి, నేను ఇది చెప్పాలనుకున్నాను, అంత క్లుప్తంగా చెప్పానో లేదో కూడా నాకు తెలియదు, బట్ మీ దృక్పథం మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, ద సెకండ్ పాయింట్, చాలా మంది అమ్మాయిలు, అది కూడా ఇన్నోసెంట్ అమ్మాయిలే అండి, నేను కూడా చాలా చాలా ఇన్నోసెంట్ అమ్మాయి. ఎందుకంటే అందుకనే గాడ్ నాకు ఈ రూట్ ఎంచుకోమన్నారు. చాలా అంటే నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను, బికాజ్ మీరు ఒక పిచ్చిదని అనుకుంటారేమో. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దోస్. స్పిరిచువల్ గా వెళ్తే మాత్రం యూ విల్ సీ వెరీ అమేజింగ్ కన్సీల్డ్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే తెలియని విషయాలు ఎవరితో చెప్పాలనుకున్నా కూడా మీరు చెప్పలేదన్నమాట, అలాంటి అనుభవాలు జరుగుతాయి. యూ విల్ ఫీల్ అమేజింగ్, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఇలా ఈ జర్నీలో నేను అసలు నమ్మలేకపోయేదాన్ని. నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పేవాడు, అబ్బాయిలు అలా ఉంటారు, ఇలా ఉంటారు, అమ్మాయిలు ఇలా ఉంటారు. మా మదర్, మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ చాలా చెప్తూ ఉంటారు, అవన్నీ నేను కొట్టిపడేసేదాన్ని. నేను ఎవరిని, నా లోకం నాది, నా ప్రపంచం నాది, నేను అనుకునేదే కరెక్ట్, మనుషులు ఇలాగే ఉండాలి, రాముడు లాగే ఉండాలి, ఇలానే ఉండేదాన్ని అనమాట. నేను చిన్నప్పటి నుంచి నాకు రాముడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇలాగే ఉంటారు మనుషులు అనుకునేదాన్ని. అసలు అలా తప్పులు ఎలా చేస్తారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది అలా అనుకునేదాన్ని.
బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏదో అనుకోని వచ్చాను. ఏదో జరిగింది. అది ఎందుకు గాడ్ నాకు అవన్నీ విన్న తర్వాత నాకే భయమేస్తోందనమాట. దానివల్ల నాకు జ్వరం వచ్చి నేను అందుకని పర్సనల్ రీడింగ్స్ కూడా చేయలేకపోయాను. సో, అది అంటే ఏదో ఒక నెగెటివ్ ఫోర్స్ కాదండి. దట్ ఈస్ యువర్ మైండ్. యువర్ మైండ్ ఈస్ ప్లేయింగ్ దట్ గేమ్ అనమాట. ఎందుకంటే మనమే భయపడుతున్నాం. అంటే సడెన్‌గా ఇది కాదు అన్న విషయాలు మనకు తెలిస్తే భయపడతాం కదా! అలాంటి భయాలనమాట. సో సో, ఏం చెప్పదలుచుకున్నాను అంటే, అమ్మాయిలు మీరు చాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఆహ్, మీరు మీరు మీ మీ భర్తల వల్ల మీరు చాలా బాధపడుతున్నారు అనుకోండి. అది ఒకరికి అవకాశం అవుతుందనమాట. ఒకరికి అవకాశం అవుతుంది. లేకపోతే మీకు పెళ్లి కాలేదు. మీరింకా హ్యాపీ మీరింకా చాలా ఒక సేఫ్ జోన్‌లో ఉన్నారు. మీకు పెళ్లి కాలేదు. బట్ మీ అమాయకత్వం చూసి, మీ అందం చూసి, లేకపోతే మీ దగ్గర ఉండే ఏదో ఒక అవకాశాన్ని చూసి దే ఆర్ ట్రైయింగ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. ఓకేనా? వాళ్ళు ఆపర్చునిటీ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గరకొచ్చి ఆహ్, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పీపులే. మీకు అబద్ధం చెప్తూ ఉండొచ్చు. సో, వాళ్ళు మీ దగ్గరకొచ్చి నువ్విలాగా, నువ్వలాగా, నువ్విలాగా ఉండొచ్చు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్తాను. నేను చెప్పినట్లు చెయ్యి అని వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏది కావాలో దానికోసం మీ దగ్గరకొస్తారండి. మీరు ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళా, చెడ్డవాళ్ళా అనేది పక్కన పెట్టేసేయండి. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఓకేనా? మన బిజినెస్ కాదు. అంటే మన పని గాదు. అది వాళ్ళ కర్మ చేతుల్లో వాళ్ళకే ఉంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. సో, మీరు వాళ్ళు మంచి వాళ్ళా, చెడ్డవాళ్ళా అని ఆలోచించే దాని బదులు మీరు సేఫ్‌గా ఉన్నారా లేదా? మీ గురించి మీరు ఆలోచించుకోండి. సో, వాళ్ళొచ్చి మిమ్మల్ని అన్నెసెసరీగా పొగుడుతున్నారు. వాళ్ళొచ్చి మీకు అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారు అంటే మీరు వాళ్ళని నమ్మొద్దండి. ఓకేనా? మీరు ఎవరిని బ్లైండ్ గా నమ్మొచ్చు అంటే మిమ్మల్ని మీరు బ్లైండ్ గా నమ్ముకోండి. తర్వాత మీ పేరెంట్స్ ని మీరు బ్లైండ్ గా నమ్మండి. కోపం వస్తే మీ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో, వాళ్ళ మీద కోపంతో మీరు వేరే వాళ్ళ పైన ఇష్టాన్ని చూపించండి. ఐ డిడ్ దట్ రాంగ్. నేను తప్పు చేశాను. ఇంకా ఎవరు తప్పు చేయకూడదు అది. ఓకేనా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా నమ్మచ్చా అంటే దట్ ఈస్ యువర్ ఆప్షన్. బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ చాలా మంచి పర్సన్. నాకు ఇంకా అలాంటి పర్సన్ ఇంకా నా లైఫ్ లో ఎప్పుడు దొరకరు అని నేనైతే అనుకుంటాను. సో, అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం యూ కెన్ బ్లైండ్లీ బిలీవ్ అనమాట. బట్ బట్ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే వాళ్ళు మంచి చెప్తేనే నమ్మండి. ఓకేనా? వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీకు ఇంట్యూషన్ అయితే ఖచ్చితంగా చెప్తుంది. సో, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మద్దండి. మీరు అబ్సెసివ్ గా ఫీల్ అవ్వకండి. ఫస్ట్ మీ గురించి మీరు అబ్సెసివ్ గా ఫీల్ అవ్వండి. ఓ నేను ఇలా ఉన్నానేంటి, ఐ హావ్ టు గ్రో. ఓకేనా? అబ్బా, ఇప్పుడే 12 మినిట్స్ అయింది. సో, మీకు నేను ఇది చెప్పాలి అనుకున్నానండి. అందుకని చెప్తున్నాను. మీ పైన మీరు అబ్సెసివ్ గా ఉండండి. మిమ్మల్ని మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. మీ లైఫ్ లో మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో అనే దాన్ని మీరు వేరే వాళ్ళకి ఇచ్చే టైము మీకు మీరిచ్చుకోండి. ఓకేనా? మీకు మీరిచ్చుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఏదైనా కోపంగా అన్నా కూడా కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి. మీ పనులు మీరు చేసుకోండి. ఆ తర్వాత అన్ని నార్మల్ అయిపోతాయి. కానీ ఎవరో బయట వాడి కోసం మీ టైము, మీ సహనం, మీ ప్రేమ అనేది ఎవ్వరు కావాలంటే వర్మ చెప్పే మాటలు వినండి. అది అంత ప్రేమ కాదు. అది ప్రతి అబ్బాయి ఒక అమ్మాయిలో అదే చూస్తాడు. ఇంకా నేను అది చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ అండి. బికాస్ నేను అలా పెరగలేదు. అందుకని మీకు ఎలా చెప్పాలి అంటే అబ్బాయి ఒక అమ్మాయిలో అదే చూస్తాడు. ఖచ్చితంగా అదే చూస్తాడు. మీరు అన్‌కండిషనల్ లవ్ మీ మదర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. అలాగే మీకు మీ అన్‌కండిషనల్ ప్యూర్ లవ్ అనేది ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి మధ్య ఉండేది కాదు. అది అంతా మీ భ్రమ. ఓకేనా? సినిమాలో చూపించేదంతా ఒక భ్రమ. అన్‌కండిషనల్ లవ్ అంటే ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అది దేవుడికి మాత్రమే ఉంటుంది. అది నీకు మాత్రమే వస్తుంది. అన్‌కండిషనల్ లవ్ నీకు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు నువ్వు అందరినీ ప్రేమగా చూసుకున్నప్పుడు నువ్వు దేవత అయిపోవాలి. ఇంకా నువ్వు దేవుడు అయిపోవాలి. అన్‌కండిషనల్ లవ్ అనేది ఈజీగా ఉండదు. ఓకేనా? దానికి చాలా పరీక్షలు ఉంటాయి. మీరు అది గెలవాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు బి వెరీ కంట్రోల్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఇంకా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నేను నమ్మలేకపోయానండి. ఒక పర్సన్ నా దగ్గర రీడింగ్ మనీ పే చేశాడు. సరేలే మనీ పే చేసి వెరీ అర్జెంట్ అన్నాడు. వెంటనే కావాలి, నాకు రీడింగ్ కావాలన్నాడు. ఓ పెద్ద రోమియో వచ్చాడబ్బా అనుకున్నాను. ఐ ఫీల్ వెరీ ఎక్సైటెడ్. నేను ఎక్సైట్మెంట్ అయిపోయానన్నమాట. వావ్! నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ అన్నా, కరుణాకరన్ మూవీస్ అన్నా చాలా ఇష్టం అన్నమాట. సో, అలాగా నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. బట్ ఐ వాంట్ టు టెస్ట్ హిమ్. నేను టెస్ట్ చేయాలనుకున్నాను. ఐఎమ్ వెరీ బిజీ. నేను రేపు చెప్తాను. యూ హ్యావ్ టు
కంట్రోల్. కానీ ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడాలి, ప్రపోజ్ చేస్తాడేమో అనుకున్నా. వెంటనే నేను ఏంజల్ మెసేజ్ చూసి ఇప్పుడు కాదు, వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ వీక్స్ అన్నాను అనమాట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వెయిట్ చేయన్నాను. ఇంకోసారి తను ఓకే అని చెప్పాడు. నెక్స్ట్ డే వరకు వెయిట్ చేశాడు. నేను చూశాను ఆ అమ్మాయి కమిట్మెంట్ అడిగే అమ్మాయి, కొంచెం మనీ మనిషి కూడా అని కొంచెం తన గురించి చెప్పాను లాస్ట్ కి. బట్ బట్ అమ్మాయికి మీరు చెప్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పాను. బట్ అతను ఏమన్నారు తెలుసా, ఓకే మనీ మనిషి అమ్మాయి అన్నారు కదా, ఆ అమ్మాయి మంచిది కాదన్నారు కదా, ఐ విల్ లీవ్. బట్ నేను అలా అనలేదు. అంటే అమ్మాయితో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, తను ఖచ్చితంగా మంచిది అని కూడా చెప్పాను ఏంజల్స్ మెసేజెస్ లో. తను ఏమన్నారు తెలుసా లాస్ట్ కి ఫైనల్ గా, ఆ అమ్మాయితో నేను ఫిజికల్ కనెక్షన్ ని కోరుకుంటున్నాను అన్నాడు. ఇంక నాకు భయం వేసేసి తన మెసేజెస్ అని డిలీట్ చేసేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాను. సో అబ్బాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉంటారు కూడా. అబ్బాయిలు ఎందుకంటే ఈ డిజిటల్ ఎరాలో, ఈ మోడర్న్ కల్చర్ లో ఇలా ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా చిన్నప్పటి నుంచి అలాంటి వీడియోస్ అవన్నీ చూసి మా అబ్బాయిల బుర్రలు పాడైపోయాయి. సో వాళ్ళు మంచి వాళ్ళు అంటే వాళ్ళు చాలా తెలివిగా, ఇంకా నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదండి. వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తేనే ది బెస్ట్ పీపుల్ అవుతారు. కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు. ఓకేనా? సో మీరు మీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి, అదంతే. ఇంకా నేను ఇంకేం చెప్పలేను. మీ ఇంకా అక్క అక్క నా లవరు నా బాయ్ ఫ్రెండ్ అన్నారు అంటే ఇంకా నేను మీకు ఏం ఏం సమాధానం చెప్పాలో ఇంకా మీరే తెలుసుకోండి. నేను చెప్పేదాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా తిప్పితే మీ 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 జీవితార్థం మీ చేతుల్లోనే ఉందండి, ఎవరి చేతిలో లేదు. మీరు ఎలా తిప్పితే అలా కదులుతుంది. ఓకేనా? నేను కేవలం నా దగ్గర నుంచి పర్సనల్ గైడెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఆ అబ్బాయి నిజంగా జట్టోడే అయితే నేను చెడ్డోడే అని వస్తుంది. అప్పుడు నేను కేవలం అది మాత్రమే చెప్పగలను. కావాలంటే రెమెడీస్ కూడా చెప్పగలను ఆ అబ్సెసివ్నెస్ నుంచి పోవడానికి. కానీ ఆ అబ్బాయిని మార్చాలి అంటే మాత్రము మీరు జీవితాలు వేస్ట్ చేయాల్సి వస్తుందేమో. అందుకని నేను అలా చేయను, కేవలం ఆ పిల్లడు చెడ్డవాడైతే. సో అందుకనే మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ఈజీ. అందుకనే అదే చెప్తాను నేను. మీరు హర్ట్ అయితే ఇంకా నేను ఏం చేయలేను. సో మీరు మీ జీవిత రథాన్ని మీరు ఎటు మలుచుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. కానీ చెడ్డవాళ్ళు మారాలి అంటే మాత్రము జన్మ జన్మలు మీరు వెయిట్ చేయాలి. ఆ ఒక కావాలంటే పురాణాలే చదవండి. ఒక రావణాసురుడు మారాడా? కానీ రాముడు ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు. రాముడు అంత మంచివాడు ఇంకెవరు ఉండరు. ఎన్ని ఆ ప్రయత్నాలు అంటే ఛాన్సెస్, ఇంకా తెలుగులో అంటే నాకు రాదండి. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడు రావణాసుడికి మారమని. రావణాసుడు చాలా ఇంటెలిజెంట్, చాలా మంచివాడు. కానీ అలా అంతే అండి. ఇంకా మంచి వాళ్ళు మారాలి, చెడ్డవాళ్ళు మారాలి అంటే మాత్రము మీకు చాలా పేషెన్స్ ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఓకే, ఇంకా ఇదే అండి నేను మీతో మాట్లాడాలనుకుంది. దీనికే 17 minutes అయింది. ఓకే, ఐ విల్ కన్క్లూడ్ విత్ వెరీ షార్ట్ స్టోరీ. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం, మా విజిటర్స్ కోసం మీరు కొన్ని కార్డ్స్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్. మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం కొన్ని కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా మంచిగా మా మా వ్యూవర్స్ కి ఎక్సైట్మెంట్ వచ్చేలాగా, స్ట్రెస్ ఫ్రీగా ఒక మంచి కార్డ్స్ ఇవ్వండి. Wow, the King of Wands. Nice, nice. Page of Wands. Wow, Wands are really very good luck. అలా అనగానే స్వార్డ్స్ వచ్చేసాయి. ఓకే, 5 of Wands. ఓకే, ఐ విల్ బి టేకింగ్ క్లారిఫికేషన్ ఫర్ ఆల్ ది 3 కార్డ్స్. ప్రతి 3 కార్డ్స్ కి నేను క్లారిఫికేషన్ తీసుకుంటాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ Wands. Wow, nice. Universe please give me the classification for page of Wands. Universe please give me the classification for nine of swords. Wow, okay. యూనివర్స్ మీకు ఇస్తున్న స్టోరీ ఏంటి అంటే, మీ లైఫ్ లో చాలా గందరగోళాలు జరుగుతున్నాయండి. ఓకేనా? ఇంకా చెప్పాలి అంటే మీ లైఫ్ లో ఖచ్చితంగా ఒక అది చెప్పే ముందర నేను ఫస్ట్ బ్యాడ్ థింగ్ చెప్తాను. మీ లైఫ్ లో స్టెబిలిటీ కోరుకుంటున్నారండి. మీ లైఫ్ లో ఒక పెద్ద స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఓకే, సో దాని వల్ల మీకు నిద్ర లేదు. నా లైఫ్ లో ఇంకా నా కొత్త పర్సన్, మీకు పెళ్లి కాలేదు అంటే మీ లైఫ్ లో ఇంకా మీకు పెళ్లి కాదా? పెళ్ళైన వాళ్ళు అంటే ఇంకా నా జీవితంలో కొత్త మనిషి రాడా? ఒక పర్సన్ నన్ను అడిగారు, నా లైఫ్ లో కొత్త పర్సన్ వస్తారా లేదా అని. మైట్ బి దిస్ ఇస్ ఫర్ యూ అండి.
మీ ఒక నా జీవితంలో నన్ను బాగా చూసుకొని స్టెబుల్ గా నా జీవితాన్ని నన్ను చూసుకుంటే పర్సన్ వస్తాడా రాడా అని మీరు చాలా ఆలోచిస్తున్నారు. మీకు నిద్ర కూడా లేదనమాట. మిమ్మల్ని మోసం చేశారు అని మీరు కూడా అతన్ని మోసం చేయాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట. వాళ్ళకి మోసం జరగాలి, నా లైఫ్ లో నేను బాగా ఎదగాలి. ఇది ఎలా అంటే నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా మోసం అయిపోవాలి, నేను కూడా కన్నింగా ఇంకొక జీవితం చూసుకోవాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీరు. ఓకేనా? సో ఆ ప్లాన్స్ అంటే మీరు మళ్ళీ అంత చెడ్డవాళ్ళు కాదు, బట్ అలా జరగాలి అని అనుకుంటున్నారు. సో తర్వాత చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది ఎలా అయిపోతుంది? మీకు విజయం కావాలి, యూ నీడ్ సక్సెస్. ఓకేనా? యూ నీడ్ సక్సెస్. ఏదో మాటలు తేల్చుకోవాలి, మీ లైఫ్ లో ఒక సోల్మేట్ రావాలి. ఓకేనా? మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఎట్లా డివోర్స్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు అంటే ఎలాగా నా లైఫ్ లో మంచి వాళ్ళు వస్తారు, మా పేరెంట్స్ తో ఎలా పోరాడాలి, మా పేరెంట్స్ ఎప్పుడు నాకు పెళ్లి చేస్తారు. ఓకేనా? సో ఇట్లా చాలా గందరగోళాలు ఉన్నాయి. మీరు దాని నుంచి దాటి వెళ్ళాలి అంటే మీ 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 కాన్షియస్ లో ఉన్న మీరు చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. ఏది చేయాలో అర్థం కావట్లేదు మీకు. లేకుంటే రియల్ లైఫ్ లో ఉన్న మీ 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 దాంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. సో ఒకరిని మార్చడం కాదు, చాలా మంది అలైన్మెంట్ లోకి రావాలి, మీ జీవితం మారాలి అంటే. సో మీ లైఫ్ లో ఒక స్టెబిలిటీ రావాలంటే చాలా మంది ఒక అలైన్మెంట్ లోకి రావాలి, ఒప్పుకోవాలి. అప్పుడే మీ లైఫ్ లో మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు. మీ లైఫ్ లోకి మీకోసం ప్రేమ పంచడానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు. హీఈస్ నథింగ్ బట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఒక కింగ్ లాంటి వ్యక్తి. వ్యాన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ గుడ్ లక్ అన్నమాట. ఓకేనా? వ్యాన్స్ మీకు ఒక అదృష్టాన్ని తెచ్చి పెడతాయండి. సో ఖచ్చితంగా మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ రాబోతున్నాడు. సో ఆ న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి ఒక వెలుగు తీసుకొస్తాడు, మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే? మీకు ధైర్యాన్ని ఇవ్వటంతో పాటు ప్రేమని కూడా ఇస్తాడు. మీ లవ్ లైఫ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఓకేనా? మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మీకు ఏదైతే నిద్రలేని రాత్రులు జరిగాయో ప్రస్తుతము, అవన్నీ క్లియర్ అయిపోబోతున్నాయి. ఓకేనా? సో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఒక పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నాడు. యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ యువర్ న్యూ లైఫ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అది కూడా మీ లవ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఓకేనా? సో బీ వెరీ హ్యాపీ. సో చాలా హ్యాపీగా ఉండండి. యూనివర్స్ అయితే మీకు ఇది చెప్పాలి అనుకుంటోంది. సో ఈ యూనివర్స్ మెసేజెస్ మీరు తీసుకోండి. సో ఇది నిజం చేసుకోండి, మీ కళలు నెరవేర్చుకోండి. సో దిస్ ఈస్ ద స్టోరీ. ఇంకా స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్పాలి అనడానికి ట్రై చేస్తాను నేను ఫ్యూచర్ లో. ఓకే? యూనివర్స్ అలాగే మా వ్యూవర్స్ కోసము, మా వ్యూవర్స్ కి ఒక కొత్త పర్సన్ రాబోతున్నాడు కదా. సో అందుకు అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ మలుచుకోవడానికి మీరు ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఏం చెప్పాలి, గైడెన్స్. ప్లీజ్ గివ్ ఏ వెరీ 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 ది బెస్ట్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆఫ్టర్ గెటింగ్ దేర్ పర్సన్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎలా ఉండాలో అనేది మంచి గైడెన్స్ ఇవ్వండి. ఓకే, ఇది మెజిషియన్ లాగా ఉండండి యాజ్ యూజువల్. ఈ మెజిషియన్ కార్డు ఇంకా నేను ఒక ప్రతి 5 వీడియోస్ లో ఖచ్చితంగా ఇవి 2 వీడియోస్ లో వస్తారు. ఎందుకంటే ఈ రెట్రోగ్రేడ్ అనమాట. ఈ సాటర్న్ రెట్రోగ్రేడ్ అంటే శని వక్రగతి అనేది. శని వక్రగతి మాక్సిమం శని చాలా స్లో మూవింగ్ కాబట్టి నేను మళ్ళీ అనుకుంటాను టైం పీరియడ్ చూద్దాం అనుకుంటాను, టైం పీరియడ్ చూడలేకపోయాను అనమాట. ఏదో 100+ డేస్ అనమాట. ఓకే, 100+ డేస్ ఉంటాడు. సో చాలా డేస్ అయితే ఉంటాడు. ఖచ్చితంగా ఏదో జరగబోతోందండి. ఓకేనా? బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా జరగబోతోంది. మేనిఫెస్ట్ చేయండి. ఆ పర్సన్ వచ్చిన తర్వాత ఆ పర్సన్ మీకు నచ్చాడు అంటే ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేయండి. ఆ అబ్బాయి మీతో ఉండాలి అని. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేను చెప్పాను కదా కొన్ని, ట్రై ఇట్. ఖచ్చితంగా మీకు వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, మీ లైఫ్ చాలా హ్యాపీగా అవుతుంది. యూనివర్స్ ఇచ్చే సజెషన్ గైడెన్స్ ఇదే అనమాట. యూ హ్యావ్ టు డూ మేనిఫెస్టేషన్ అనమాట. ఓకేనా? వాళ్ళతో ప్యాషనేట్ గా ఉండాలన్నమాట. ఓకే, ఎదురు చూస్తూ ఉండకండి. ఆ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చారంటే ఒక స్టెప్ వేసి యూ హ్యావ్ టు స్టార్ట్ ఏ వెరీ బాండింగ్ జర్నీ అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ తీసుకోండి. అదే అనమాట యూనివర్స్ మీకు చెప్తున్నది. అట్లా వెయిట్ చేయకండి అని. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్.
మీకు జడ్జిమెంట్ కూడా రాబోతుంది. ఓకేనా? మీరు ఆ పర్సన్ వచ్చినప్పుడే మీ మీ జీవితంలో మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీ లైఫ్‌కి ఒక జడ్జిమెంట్ వస్తుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది మెజిషియన్. చూడండి, ఇలాగా బాధపడుతూ ఉండకోకుండా మీరు మేనిఫెస్ట్ చేయాలి. ఆ పర్సన్ తో హ్యాపీగా ఉండడానికి మేనిఫెస్ట్ చేయండి. పాత పర్సన్ గురించి మరి మర్చిపోవాలి. మీకు చాలా జన్మలు ఉండింటాయండి. కానీ ఈ జన్మకు వచ్చిన తర్వాత మీకు ఓల్డ్ జన్మ అనేది మీకు గుర్తుండదు. అవన్నీ గుర్తుండవు. కేవలం కాన్సిక్వెన్సెస్ అంటే పర్యా పర్యా ఏమో నాకు రాదండి. అప్పుడు చేసిన కర్మలకి ఫలితాలు ఒకటే మీకు ఇప్పుడు వస్తూ ఉండిండొచ్చు. ఓకేనా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు మీకు పూర్వజన్మ. బట్ ఖచ్చితంగా దాని వల్ల మీకు కర్మ అయితే ఇప్పుడు వచ్చింటుంది. అలాగా మీరు ఏదైనా మీ లైఫ్ లో ఏదైనా ఒక ట్రాజెడీ ఏమైనా జరిగింది అంటే అది అది పీడకల అనుకొని మీరు మర్చిపోవాలి. ఖచ్చితంగా పీడకల అనుకొని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. అది పూర్వజన్మ, అది మీకు గుర్తులేదు, కళ వచ్చింది అనుకోండి. ఓకే, సో అలాంటప్పుడే మీరు బాధని దిగమింగుకొని మర్చిపోయి మీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఏమండి మైండ్ మీరు ఎలా చెప్తే అలా వింటుంది. మీకు అర్థం కావట్లేదు. ఈ మైండ్ మీరు చెప్పినట్లే వింటుంది. మీరు చెప్పినట్లే వినేలాగా చేసుకుంటే మాత్రం మీరే అద్భుతాలు చేస్తారు. ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా మేనిఫెస్ట్ చేయండి. ఆ బాధల నుంచి మీరు బయటికి రండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 3 of Wands. వావ్! చెప్పాను కదండి. ఆ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. వస్తే మాత్రం ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ధైర్యం చెప్తారు. మీకు సపోర్టివ్ గా ఉంటారు. ఓకేనా? ది లయన్ ఉంది. మీకు ఒక సింహం లాగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆ పర్సన్. ఓకేనా? మీకు ది బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు మీ లైఫ్ లో. ఇంకా ఆ ఫ్రెండ్ మీకు కావాలా వద్దా అనే చాయిస్ మీదే. ఓకేనా? అలా వెయిట్ చేస్తారా? మీరే వెళ్ళి ప్రపోజ్ చేస్తారా? లేకపోతే అతనితో మంచి బాండింగ్ పెట్టుకుంటారా? అది మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? ఇదే అబ్బాయిలైతే మీ మీ లైఫ్ లో అమ్మాయి కూడా అంత మంచి ప్యాషనేట్ గా వస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఆ అమ్మాయిని మీరు ఎలా చూసుకుంటే, అమ్మాయి కూడా ఒక చాలా ధైర్యవంతురాలు. ఆ అమ్మాయి ఉంటే మీరు జీవితంలో ఏదైనా సాధిస్తారు. అబ్బాయిలు కొంచెం ఎమోషనల్ గా వీక్ ఉంటారండి, వాళ్ళు చెప్పుకోలేరు. బట్ అంత మంచి అమ్మాయి మీ లైఫ్ లో దొరికితే మాత్రం వదులుకోకండి, మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఓకేనా? అలాంటి అమ్మాయి అయితే వస్తుంది. సో అమ్మాయి కొంచెము ఇష్టాన్ని మీరు బయటికి చెప్పలేకపోవచ్చు. సో మీకు అమ్మాయి మీకు నచ్చింది అంటే మాత్రము ట్రై టు గెట్ క్లోజర్ విత్ హర్. ఓకేనా? క్లోజ్ గా ఉండి తన మనసులో ఏముందో కనుక్కోవడానికి ట్రై చేయండి. అలాంటి అమ్మాయి మీ లైఫ్ లో వస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది జడ్జిమెంట్. చూడండి, మీకు మీ లైఫ్ లో ఒక జడ్జిమెంట్ రావాలి అంటే అది చాలా కష్టం ఉంటుంది. బట్ మీరు ప్రయత్నించాలి. మీ 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 జీవితానికి అయితే కొత్త వెలుగు, ఒక కొత్త ఆశ, కొత్త ధైర్యం అయితే ఖచ్చితంగా రాబోతుంది. ఓకేనా? ఇలాగా అయితే మీరు వచ్చేదాన్ని వద్దు అని అయితే అనుకోకండి. మీరు చాలా భయంతో మంచి వాళ్ళు వచ్చినా కూడా మీరు ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్సెప్ట్ ది ట్రూత్, యాక్సెప్ట్ ది టైం. ఓకేనా? సమయాన్ని మీరు నమ్మండి. సమయానికి అన్ని జరుగుతాయి. సో మీకు ఎంత కష్టంగా ఉన్నా కూడా గో యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో అన్నమాట. ఓకే, మీరు ఫ్లోతో తెలుగులో చెప్పాలంటే ఇంకా అర్థం చేసుకోండి. ఓకే, ఓకే, ఇంకా మీకు న్యూమరాలజీ నుంచి మీకు వచ్చే గైడెన్స్. యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్ గివ్ ఏ వెరీ 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 యూస్ఫుల్ గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఇంకా ఈ గైడెన్స్ వలన వాళ్ళు ఎక్కువగా మోటివేట్ అవ్వాలి. ప్లీజ్ గివ్ మీ ఏ వెరీ యూస్ఫుల్ గైడెన్స్. ఇంట్యూషన్, వావ్, 222 ఇంట్యూషన్ చెప్పేది వినండి. ఓకేనా? లవ్, పార్ట్నర్షిప్, నేను చెప్తాను కదండి. 222. ఓకేనా? మీ లైఫ్ లోకి లవ్ వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. ఓకేనా? ఎన్విరాన్మెంట్ తో ఉండటానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ కళల కోసం నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ లైఫ్ లో అన్ని జరగబోతున్నాయి. ఓకే, ఫాలో యువర్ డ్రీమ్స్. లవ్, మీ లైఫ్ లోకి లవ్ వస్తుంది, పార్ట్నర్షిప్ వస్తుంది. 222 ఇస్ నథింగ్ బట్ మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేశారు, మీకు లవ్ కావాలి, మేనిఫెస్ట్ చేశారంటే ఇంకా దానికి నెక్స్ట్ స్టెప్ పడబోతుంది. మీ లైఫ్ లోకి ప్రేమ రాబోతుంది, బ్యాలెన్స్డ్ గా హార్మనీ రాబోతుంది. ఓకే, బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకేనా? మీ ఇంట్యూషన్ వర్క్ అవ్వటం స్టార్ట్ అయిపోతుంది.
సో 222 అంటే మీనింగే రండి. ఓకేనా? మీరు చాలా బ్యాలెన్స్‌డ్ గా ఉండాలి, కంట్రోల్డ్ గా ఉండాలి. మీకు కోరుకున్నవన్నీ జరగబోతున్నాయి. మీ మీ జీవితం కలలను ఆశయం నెరవేర్చుకోవడానికి ఒక రెండో స్టెప్ పడబోతుంది. ఒక అన్ని అన్ని స్టెప్ నైన్త్ స్టెప్ అనేది లాస్ట్ స్టెప్ అయితే మీరు సెకండ్ స్టెప్ అడుగేస్తున్నారు. ఓకేనా? వెంటనే మీ కోరికలన్నీ జరగటానికి మీరు బ్యాలెన్స్‌డ్ గా మూవ్ అవుతున్నారు. యూ హావ్ టు బి వెరీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. మీరు హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ వెరీ గుడ్ గైడెన్స్ అనమాట. నేచర్ తో నేచర్ తో నేచర్ తో మాట్లాడుతూ ఉండండి. మాట్లాడడం పిచ్చోళ్ళలాగాని కాదు, మీ మనసులోనే హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎవరో ఒక మనిషి ఉన్నాడు మీ దగ్గర అనుకుంటూ ఫీల్ అవ్వండి. యూ విల్ బి స్ట్రెస్ ఫ్రీ. మీకు స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు. చెట్ల దగ్గర గడపండి, గాలితో గడపండి. ఓకేనా? ప్యాషనేట్ గా ఉండే పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నాడు. ఓకేనా? ఒకవేళ వచ్చింటే మీరు వాళ్ళని గుర్తించండి, వాళ్ళతో ఉండడానికి ట్రై చేయండి. మీకు ధైర్యం వస్తుంది. ఓకే. ఇదే అండి మీకు చెప్పదలుచుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.